రజతోత్సవ వేడుకల తరువాత బీఆర్ఎస్ జోష్ పెంచిన బీఆర్ఎస్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో బలియాపీఠంపై గులాబీ జెండాను ఎగురవేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఇంటింటికి బీఆర్ఎస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా సమాచారం. ఇదే అంశంపై మా ప్రతినిధి తేజ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ప్రజాక్షేత్రంలో దూసుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎడతెరిపి లేకుండా కూడా ప్రజలతో కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి అంశాలను చాలా కూలంకుషంగా ప్రస్తావిస్తూ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోకి దూసుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అయితే మాత్రం మొత్తంగా జీహెచ్ఎంసీ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా ఒక కీలకమైనటువంటి సూచన చేసినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ అంటే బల్దియా పీఠం పైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురవేసి తీరాల్సిందే. దానికోసం ఇంటింటికి బీఆర్ఎస్ అనేటువంటి అంశాన్ని తీసుకువెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హయాంలో అంటే గతంలోనే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ హయాంలో గత పాలనలో 10 సంవత్సరాల కాలం పాలనలో ఏ విధంగా ఉంది హైదరాబాద్లో అంటే బీఆర్ఎస్ పార్టీ అనంతరం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా కూడా హైదరాబాద్లో మార్పులు వచ్చాయి, ఏ విధంగా హైదరాబాద్ అభివృద్ధి అనేటువంటిది ఎలా కుంటుపడింది అనేటువంటి ప్రతి అంశాన్ని అయితే మాత్రం కూలంకుషంగా ప్రజలకు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వివరిస్తూ ఇంటింటికి వెళ్ళాలి అనేటువంటిది అయితే మాత్రం కేటీఆర్ అయితే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ శ్రేణులకైతే ఒక సూచన చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కార్పొరేటర్లందరికీ కూడా కీలకమైనటువంటి